మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. బీజేపీ మెగా ఆఫర్ అట. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. త్వరలో కమలం తీరుదాం. ఆ తర్వాత రాజ్యసభకు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి చేతికి ఏపీ పార్టీ పగ్గాలు. రాష్ట్ర బీజేపీలో కీలక మార్పుల దిశగా అడుగులు. ఏపీలో బలం పెంచుకోవడం అధిష్టాన లక్ష్యం. ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న అమిత్ షా. రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి అనేది అర్థమైంది. మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం మెగా ఆఫర్ ఇవ్వబోతుందట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ గారికి నోటీసులో ఉండే జరుగుతున్నా కానీ మొత్తానికి వాళ్ళ అన్నని బీజేపీ పార్టీలోకి తీసుకొని ఆయనకి రాజ్యసభ ఇచ్చి, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన దాన్ని ఆయనకి మళ్ళా కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. ఇచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయనకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు ఇస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పడుతుందా, పట్టిద్దా, లేదా ఆయనకు తెలిసే చేస్తానరా, ఇదంతా తెలియదు. కానీ మొత్తాన్ని నిజంగా తెలవకుండా జరిగితే మటుకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఒకవైపు ఆయన వదిన గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. ఆమెను తీస్తానరాట. ఆమెను పక్కకు తీసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తున్నారు. ఇంకొక వైపు మెగా బ్రదర్స్ నుంచి మెగా స్టార్ చిరంజీవిని బీజేపీ పార్టీలోకి తీసుకొని ఆయన్ని కేంద్ర మంత్రి చేసి మొత్తానికి కాషాయ జెండా గట్టిగా పునాది వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పునాది గట్టిగా, ఎంత గట్టిగా పునాది కాషాయ జెండా వేస్తే అంత గట్టిగా, అంత ఓటుగా పసుపు జెండా అయ్యే అవకాశం ఉంది. ఆడ కనపడుతుంది క్లియర్గా. ఇదంతా వ్యూహాత్మకంగానే అమిత్ షా చేస్తాడు అనేది వార్త రాశారు. పవన్ కళ్యాణ్ కూడా దాని వెనకొనడా, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కిందకు దింపాలని తెలియదు. మొత్తానికైతే జరుగుతుంది ఇది లోపల. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, విజయసాయి రెడ్డి రాజీనామా చేసిండు రాజ్యసభ మెంబర్కి. ఎవరికి రావాలో వాస్తవంగా అత్యధిక మెజార్టీ మెంబర్లు ఎవరు, 134 స్థానాలు ఎవరికి ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. డైరెక్ట్ ఢిల్లీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేసి లీక్ చేసి పడేశారు. లేదు తెలుగుదేశం లేదు, గిలుగుదేశం లేదు, ఓన్లీ బీజేపీకి ఆ సీట్ అని చెప్పారు. కథం అయిపోయారు. అది కూడా చిరంజీవికి అని చెప్పారు. ఇక నోరు ఎత్తేది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ పరిస్థితికి పోయింది పాపం. ఇక సిట్టు స్టాండే కథ అయింది. ఈ సిట్టు స్టాండ్లో ఈ సీటు కూడా పోయే అవకాశం ఉంది. ఇక